ఇన్నేళ్లుగా మీ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పారు, ఇన్నేళ్ల నుంచి విద్యా వ్యవస్థలో ఉన్నారు, ఇంతమందిని కలిసారు, ఇన్ని ఏరియాలు కవర్ చేశారు, కాబట్టి మీరు ఎమ్మెల్సీ అయితే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు? విద్యా వ్యవస్థలో నేను ఎన్నో ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాను. 3 దశాబ్దాలు గడిచిపోయింది. అంటే ఒక దిక్కు చదువుకొని పాపం ఉద్యోగాలు దొరకక, ఒక పక్క చదువుకుందామంటే డబ్బు లేక, నేను కూడా నా చదువుకున్న నేపథ్యం ఏంటంటే మా అమ్మ నాన్నలంతా కూడా ఇల్లిటరేట్స్, అంటే లిటరసీ లేదు. మొదటి తరం నేను ఒక్కడనే మా కుటుంబంలో చదవడానికి పై చదువులకు వెళ్ళడానికి నేను ఒక్కడనే ఉన్నా. ముఖ్యంగా ఆర్థిక భారం, ముఖ్యంగా ఒక 100 కిలోమీటర్ దూరం వచ్చిందంటే మేము ఏదో ఒక పని చేసుకొని ఆ పని ద్వారా పైసలు వస్తే చదువుకున్నాం. అందుకే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని గత 3 దశాబ్దాల నుంచి అనేక మంది అంటా ఉన్నారు, అవన్నీ వింటా ఉన్నాం. కానీ ఇలా యూనివర్సిటీస్ లక్ష్యాలన కానీ ఇలా ముఖ్యంగా 2007లో రాజశేఖర రెడ్డి గారు ఒక రీఎంబర్స్మెంట్ పథకాన్ని పెట్టారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు. అది ఇలా 8,000 కోట్ల పెండింగ్ ఉందండి, 8,000 కోట్ల పెండింగ్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే కేవలం కాలేజీలు మూతపడుతున్నాయి, విద్యార్థులకు చదువులు వస్తున్నాయి, విద్యార్థులకు ఇంకేదో వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో నెంబర్ 1 ఉండాలన్నా, ప్రపంచంలో ఉండాలన్నా చదువు అనేది చక్కగా రావాలి. ఆ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది అంటే పిల్లలపై పడుతుంది అనుకుంటారు, కానీ దేశం పైన పడుతుంది అని అంటా ఉన్నా. అంటే మంచి మార్గంలో కనుక సరి అయిన అధ్యయనం లేక, అంటే సరి అయిన చదువు కనుక లేకుంటే ఆ దేశం దానికదే సర్వనాశనం అని చాలామంది చెప్తా ఉంటారు, వింటూ ఉంటాం. కాబట్టి ఆ రియంబర్స్మెంట్ పథకాన్ని ఇలా ఫెయిల్యూర్ అయింది. అంటే 8,000 కోట్లు ఇలా డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా మూతపడ్డాయి. మరి అలాంటప్పుడు ఆ రియంబర్స్మెంటు ఖచ్చితంగా రావాలి అని వెంటనే రిలీజ్ చేస్తే అక్కడ ఉన్న అధ్యాపకులకు కానీ అక్కడ ఉన్న మేనేజ్మెంట్కి కానీ రావడం జరుగుతుంది. నిన్న కూడా ఆ డిగ్రీ కాలేజ్ చాలామంది అంటా ఉన్నారు, ఏమని మేమంతా కూడా బంద్ పెడుతున్నాం, రేపు పరీక్షలకు కూడా మా సెంటర్స్ ఇవ్వమని. ఇంత దూరం వస్తుంది అంటే విద్యా సంస్థలు, విద్యార్థి యొక్క చదువులు, విద్య యొక్క ప్రక్షాళన చాలా అవసరం ఉంది. కాబట్టి నాలాంటి వాడు చదువుకున్నోడు, అధ్యయనం చేసినోడు, నేర్చుకున్నోడు ఖచ్చితంగా ఉంటే శాసన మండలిలో ఆ యొక్క అంటే ఆ విద్య యొక్క అభివృద్ధి తెలంగాణలో ఉండే విధంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తానని దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాను. శేఖర్ రావు గారి వెనక బీఆర్ఎస్ ఉందనే ప్రచారం జరుగుతుంది, మీరేమంటారు? వాస్తవం అది. నేను ఉద్యమం నుంచి కేసీఆర్ గారు ఎంబడి ఉన్నా, నేను తెలంగాణ రావడం కోసం ఉన్నా, అన్ని పార్టీలతో పనిచేశా, ఉద్యమ వీరుడు కాబట్టి ఉద్యమంతో తను ఏదైతే పని చెప్పారో తెలంగాణ ఉద్యమంలో అనేక సమయాల్లో అనేక పాత్రలు నిర్వహించిన నేను, అది బస్సులు అడిగారా, విద్యార్థులను అడిగారా, ఉపాధ్యాయులను అడిగారా, తెలంగాణ భవన్కు రావడమా, అనేక సందర్భాల్లో సమ్మెలు, సకల జనుల సమ్మెలు కూడా మేమే పోయి ఆ తెలంగాణ భవన్లో అంటే మొట్టమొదటిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రైవేట్ పాఠశాల ఉండి కూడా 42 రోజులు మేము సకల జన సమ్మెలో ఖచ్చితంగా పాల్గొన్నాం. అనేక సందర్భాలలో కూడా ఎన్నికల్లో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మేము కండువా లేకుండా కూడా నేను తన వెంబడి ఉన్నా, అది వాస్తవం. కానీ ఈ రోజు నేను ఏమంటున్నానంటే అన్ని పార్టీలతో తిరిగా, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, ఆ ఉద్యమంలో అన్ని జాతీయ పార్టీలు, చిన్న పార్టీలు, అన్ని పార్టీలతో తిరిగా తెలంగాణ రావడమే మొదటి అంశంగా మేము విద్యాసంస్థలు తీసుకున్నాం, కొట్లాడినాం. అది తప్పు కాదు. ఈ రోజు కూడా అన్ని పార్టీల సహకారంతోనే నేను ఎమ్మెల్సీగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగా. అందుకే నన్ను వీళ్ళందరూ చాలామంది నన్ను ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అన్ని ఏరియాలలో కూడా అందరు సబ్బండ వర్ణం, ఈరోజు సబ్బండ వర్ణం యాదగిరి శేఖర్ రావాలని పట్టభద్రులంతా కూడా నా వెంట ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి అంటే ఆశామాషి కాదు, అడిదికు 1,000 కోట్ల మనుషులు ఉన్నారు, ఇద్దరు 2 జాతీయ పార్టీలలో 1,000 కోట్ల మనుషులు ఉన్నారు. నేను 0 బడ్జెట్ నుంచి వచ్చిన, 0 బడ్జెట్ నుంచి వచ్చి ఇలా గెలుస్తున్నా అనే ధీమాను ప్రకటిస్తున్నా. అంటే ఎంత వర్క్ చేసినా, ఎంత పని చేస్తే అంటే ఈరోజు నాకు ఆ గుర్తింపు రావడం, ఆ రికగ్నిషన్ రావడం, ఇలా రెస్పెక్ట్ రావడం, ఇవన్నీ కూడా పనికి సంబంధించిన అంశం. గత 30 సంవత్సరాల నుంచి పేద పిల్లలను, బడుగు బలైన వర్గాల పిల్లలను, అంటే ఒక ఇంటర్మీడియటే కాదు, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు, మెడిసిన్లో కావచ్చు, నాట్ ఓన్లీ వైద్య పరంగా కూడా అనేక మంది నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో కూడా నేను వాళ్ళందరూ కూడా పనులు చేసి పెట్టిన హాస్పిటల్లో కూడా. అందుకే ఈరోజు నన్ను అందరూ కూడా ప్రేమిస్తున్నారు, దగ్గర తీస్తున్నారు. ఖచ్చితంగా గెలుపు ధీమాను